ఈ జిల్లాల వారీగా చూసుకుంటే కూడా చాలా లోటు వర్షపాతం అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇది ఇంకా ఎన్ని రోజులు కొనసాగేటువంటి అవకాశం ఉంది సార్? మనకి జూలై నెలలోకి ప్రవేశించాక జనరల్‌గా జూలై నెల మనకి ప్రధానమైన వర్ష ఋతువు తెలంగాణలో జూలై, ఆగస్టు నెలలు ప్రిన్సిపల్ రెయినీ సీజన్. అయితే మనకి గత 10 రోజులు బట్టి కూడా పెద్దగా సినాప్టిక్ సిట్యుయేషన్ ఏమి మన దగ్గరలో లేనందువల్ల మనకి వర్షాలేమీ పడట్లేదు. 2, 3 రోజులు మనకి క్లౌడీనెస్ కొనసాగింది. ఈదురుగాలులున్నాయి. ప్రస్తుతం మనకి క్లౌడీనెస్ కూడా తగ్గిపోయి ఎండ కాయడం, టెంపరేచర్‌లు పెరగడం జరుగుతుంది. రాగల 5, 6 రోజుల వరకు కూడా మనకి దగ్గరలో సినాప్టిక్ సిట్యుయేషన్స్ ఏమీ ఫామ్ అయ్యే అవకాశం కనపడటం లేదు. దీనివల్ల పెద్దగా చెదురుమదురు అక్కడ కొద్దిపాటి వర్షాలు తప్పించి పెద్దగా విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడే సిట్యుయేషన్ అయితే రాగల 5, 6 రోజుల వరకు కూడా లేదు. ఈ పరిస్థితి వల్ల మనకి ప్రస్తుతం లోటు అయితే 28% వరకు నార్మల్ రెయిన్ఫాల్ కంట 28% లోటు మనకి ప్రస్తుతం కొనసాగుతుంది. ఈ జూలై మొత్తం కూడా మనం ఇలాగే ఉండబోతుందా సార్? జూలై మొత్తం ఇలా ఉంటుందని కాదు, మనకి రాగల 7 రోజుల వరకు ఏమీ సినాప్టిక్ సిట్యుయేషన్ లేదు. సినాప్టిక్ సిట్యుయేషన్స్ ఏర్పడినప్పుడు అంటే మనకి దగ్గరలో ఏదైనా అల్పపీడనము, ఉపరితల ఆవర్తనము లేదా ద్రోణి ఇటువంటివి ఏర్పడినప్పుడు మాయిశ్చర్ అక్యుములేషన్ ఉంటుంది. అదర్వైజ్ మాన్సూన్ సీజన్లో మనకి ఈ మాన్సూన్ గాలులు మన మీద నుంచి పోతున్నప్పటికీ కూడా మన దగ్గర వర్షం పడదు. సో ఇటువంటి సిట్యుయేషను మనకి ప్రస్తుతము రాగల 8 రోజుల వరకు అయితే లేదు. మనకి నెక్స్ట్ వీక్ కూడా పెద్దగా అయితే అవకాశం కనపడలేదు. అయితే మాన్సూన్ సీజన్లో పరిస్థితులు క్విక్గా మారిపోతుంటాయి. మనకి ఈ ఋతుపవన సమయంలో ఋతుపవన ద్రోణి అని ఉంటుంది. ఋతుపవనాలు పూర్తిగా భారతదేశం అంతా వ్యాపించిన సమయంలో ఋతుపవన గాలులలో ఒక ఋతుపవన ద్రోణి అనే పరిస్థితి ఉంటుంది. ఆ ఋతుపవన ద్రోణికి దక్షిణ భాగంలో వర్షాలు పడతాయి. ప్రస్తుతం మనకి ఋతుపవన ద్రోణి బాగా ఉత్తర భారతదేశంలో బాగా పైన ఉంది. ఇంచుమించు రాజస్థాన్, ఈ ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ప్రాంతంలో ఉంది. సో దానివల్ల మనకి ఈ సౌత్ ఇండియాలో పెద్దగా రెయిన్స్ పడే అవకాశం అయితే లేదు. దీనివల్ల మనకి డ్రై సీజనే కొంతకాలం ఇంచుమించు వారం 10 రోజులు డ్రై సీజనే కొనసాగే అవకాశం ఉంది. అంటే ఏ జిల్లాలో అంటే లోటు వర్షాలు కొనసాగుతున్నాయి సార్? ఒక్కసారి చూపిస్తారా మాకు? మనకి ఓవరాల్గా చూసినట్టయితే ఈ రోజు వరకు 28% లోటు ఉంది. అత్యధికంగా చూసినట్టయితే హనుమకొండ జిల్లాలో 62% ఈ రోజు వరకు లోటు ఉంది. ఒక్క జిల్లాలో మటుకే మనకి పడాల్సిన దానికంటే 5% ఎక్కువ, ములుగు జిల్లాలో 5% ఎక్కువ పడింది. మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా 40, 50 ఈ రకంగా మనకి లోటు వర్షపాతం మొత్తం రాష్ట్రంలోని ఇంచుమించు అన్ని జిల్లాల్లోనూ కూడా కొనసాగుతుంది. హైదరాబాద్లో చూసుకుంటే కూడా అంటే ఎండలు బాగా మండిపోతున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఇక హైదరాబాద్కి సంబంధించి ఏం చెప్తారు సార్? హైదరాబాద్లో కూడా మనకి క్లౌడీనెస్ కూడా తగ్గిపోయింది. అందువల్ల మనకి ప్రస్తుతం నార్మల్ టెంపరేచర్ కంటే ఒక 3.5 డిగ్రీలు ఎక్కువగా, నిన్న మనకి 35.2 డిగ్రీలు మన సిటీ అబ్జర్వేటరీలో రికార్డ్ అయింది. సిటీలో వివిధ ప్రాంతాల్లో మనకి 35 నుంచి 36.5 డిగ్రీల వరకు టెంపరేచర్లు ఉన్నాయి. రాగల 2-3 రోజుల్లో కూడా మనకి ఈ డ్రైనెస్సే కొనసాగే అవకాశం ఉన్నందున టెంపరేచర్లు కూడా ఇంకొక 1.5 డిగ్రీస్ వరకు టెంపరేచర్లు పెరిగే అవకాశమే ఉంది. అక్కడక్కడ కొద్దిపాటి జల్లులు ఈ టెంపరేచర్లు ఎక్కువగా ఉన్నప్పుడు చిన్న క్యూములోనింబస్ మేఘాలు ఎప్పుడైనా సాయంత్రం సమయంలో ఏర్పడి సిటీలో అక్కడక్కడ కొద్దిపాటి జల్లులు పడే అవకాశమే తప్పించి విస్తృతంగా వర్షం పడే అవకాశం అయితే ప్రస్తుతం లేదు. ఎలినో పరిస్థితి ఏ విధంగా ఉంది సార్? ఎలినో కాస్త అంటే సూపర్ ఎలినోగా మారేటువంటి అవకాశం ఏమైనా కనిపిస్తుంది? ఎల్నినో మనకి జూన్ నెలలో సెకండ్ వీక్ నుంచి ఇంచుమించుగా ప్రారంభమైంది. ఇది ఏంటంటే ఇది ఐఎండీ డైలీ దాన్ని మానిటర్ చేసే పరిస్థితి ఉండదు. ఇది ఏంటంటే ఇంటర్నేషనల్ సంస్థలు వీటి ద్వారా మనకి తెలుస్తున్నది ఏంటంటే ఈ ఎల్నినో అనేది ప్రారంభమైంది. ఇది ఈ ఏడాది చివరి వరకు కూడా దీని తీవ్రత పెరుగుతూ పోయే అవకాశం ఉంది అని తెలుస్తుంది. సో మనకి ఈ మాన్సూన్ రాగల 4 నెలల్లో కూడా ఈ ఎల్నినో తీవ్రత గ్రాడ్యువల్గా పెరిగే అవకాశమే ఉంది.